ఏమయ్యా సరిగ్గా వేయవయ్యా. అక్కడ అక్కడ. ఈ శివ ఎక్కడికి వెళ్ళాడు? రేపేమో దీపావళి. నేను ఈ రోజే వెళ్ళి టపాసులు తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. ఏంటండి మీరు? శివ ఎప్పుడు టపాసులు కాల్చరు కదా, ఎందుకంటే తనకి ఎన్వైరన్మెంట్ చాలా ఇష్టం కదా. మీకు కాల్చాలని ఆశగా ఉంటే వెళ్ళి కొనుక్కోండి. సరే సరే ఓకే. శివ వచ్చిన తర్వాత పటాసులు అమ్మే కొట్టి దగ్గరికి పంపించు. నమస్కారం అండి శర్మ గారు. నమస్తే నమస్తే. అరే ఏంటి శివ ఇంకా రాలేదు? వస్తాడులే. అంతేకాకుండా వాడెప్పుడు టపాకాయలు పేల్చాడు. టపాకాయలు ఎట్టా కాల్చాలో నా దగ్గర నేర్చుకోండి. అరే ఏంటి చెప్తుంటే వెళ్తూనే ఉంటారు. అరే ఆగండి. హలో ఎవ్రీబాడీ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు భారత్ సింగ్. నాకు టపాకాయలంటే చాలా ఇష్టం. నేను పటకాయలని పేలుతాను. నాకు ఇప్పుడు చాలా పటాకాయలు కావాల్సి వస్తుంది. నా పర్సనల్ వర్క్ కి సహాయపడుతుంది. నా మనుషులు మీ దగ్గరికి బ్యాగును తీసుకొస్తారు. ఇప్పుడు మీరందరూ వీళ్లకు ఆ టపాకాయలు డొనేట్ చేయాలి. సరే, ఇక డొనేషన్ ని స్టార్ట్ చెయ్యండి. ఇలా దోచుకోవడం ఏం బాగాలేదు. మేమెందుకయ్యా నీకు డొనేషన్ ఇవ్వాలి? ఎవరైనా పోలీసులకు చెప్పండి. నేను చెప్పింది నువ్వు సరిగ్గా వెళ్ళేనట్టున్నావు. నాకు టపాకాయలంటే చాలా ఇష్టం. నేను టపాకాయల పేలుతాను, చూస్తారా? ఏంటిది కొత్త సమస్య? ఈ విధంగా చేస్తే మనం దీపావళి పండుగ ఎలా చేసుకుంటాం? ఈ సంవత్సరం దీపావళి పండుగని ఎవరు జరుపుకోకూడదు. నేను మాత్రమే దీపావళిని జరుపుకుంటాను. ఇదిగోండి, టపాకాయలు లేకుండా మా పిల్లలు ఎలా దీపావళి జరుపుకుంటారు? ఇది నా టపాకాయలు. అన్ని టపాకాయల్ని తీసుకుని రండి. నాకింకా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. హలో శివ. ఓకే రేవా, నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు వెంటనే లడ్డు సింగ్ గారికి చెప్పు. అంకుల్, మర్యాదగా టపాకాయలన్నిటినీ తిరిగి చేయండి. ఏ పిల్లాడా, వెళ్ళి నువ్వు ఈ పని చూసుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అంటే వీళ్ళు ఎగరగలరన్నమాట. వెరీ గుడ్ శివ. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి పదం పద, లేదంటే బాగా తన్నులు తినాల్సి ఉంటుంది. పరిగెత్తండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? కొట్టండి కొట్టండి కొట్టండి. కొడుతున్నారు రే, నేనేం చేశాను రా రే? అసలు మీకు కళ్ళు కనబడట్లేదా ఏంటి? వామ్మో, ఇంత జోరుగా దెబ్బ తగులుతోందంటే అది శివ అయి ఉంటుందేమో. శివ, నేనయ్యా లడ్డు సింగ్. సారీ లడ్డు సింగ్ సార్. ఏంటి శివ, ఇక మళ్ళీ ఇంకొకసారి ఇలా చేయకూడదు సరేనా? సరే పోనీలే, అసలు జరిగిందేంటో చెప్పు. ఇలా చూడండి,
మనం ఒక చిన్న పిల్లాడి చేతిలో తన్నులు తిని వచ్చామన్న విషయాన్ని బాస్కి ఎవరూ చెప్పకూడదు. కావాలంటే పోలీసులు తన్నారని చెప్పండి. నా గురించి మీరేంటి ఉట్టి చేతులతో వచ్చారు? మాట్లాడుకోరా ఏంటి? పటాకాయలు ఏయి? ఫేమస్ కాలేదు కదా. బాస్ అక్కడికి పోలీస్ వచ్చారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా దారుణమైన వారు. ఆయనకు దొరకకుండా మేమందరం తప్పించుకొచ్చేసాం. సరే గాని ఎంతగా పోలీస్ ఎవరు? తెలుసుగా? అదిగో చూడండి బాస్, అనే ఆ ఆ ఇన్స్పెక్టర్. తర్వాత మనం దొంగతనం చెయ్యలేమోనా భయం వాడిలో కలుగుతుంది. అందుకనే ఓ తనేనా? తనే మిమ్మల్ని అందరినీ కొట్టి ఇలా పంపించాడా? రండి వెళ్ళి చూద్దాం. ఈ ఇన్స్పెక్టరే ఆ మహానుభావుడా? పటాసుని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళని కొట్టి పంపించిన వాళ్ళు మీరేనా? ఆ మంచి పని మీరే చేశారు. అవునవును నేనే. నీకేం కావాలి? అసలు ఇటువంటి చిన్న చిన్న దొంగల్ని నేను రోజు పట్టుకుంటాను. ఇది మామూలే కదా. మేము మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చా. దానికేంటి? ఏం కావాలో అడుగు, చెప్తాను. ఎన్ని జవాబులైనా చెప్పడానికి వెళ్ళండి, సిద్ధమే. వెంటనే తన లాకప్ కి తీసుకువెళ్ళండి. అందరి ముందు ఇంటర్వ్యూ చూస్తే బాగుండదు కదా. ఏం చేస్తున్నారు? ఏయ్, ఏయ్, నెమ్మదిగా నెమ్మదిగా. నన్ను వదిలేయండి. ఓరే ఓరే వదరా వదరా ఓరే. ఎందుకు కొడుతున్నారు రే? నేను పోలీసు వాళ్ళని. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. అరే నా ముక్కు. ఓ అమ్మో. నా చెయ్యి. ఒరే, వదిలేయండి, ఒరే, నా కాలు, నా కాలు, నా కాలు. నా చెయ్యి. ఒరే నేను ఎవరిని కొట్టలేదురా. నేను కొట్టలేదురా. మా మనుషుల్ని ఎవరు కొట్టినట్టు? నేను మీకు అసలు శివ గురించి ఒక సంగతి అంటే ఒక విషయం కూడా చెప్పాను. వాడు చాలా గట్టివాడు. వాడికి తెలిస్తే తర్వాత ఇంకా 4 తగిలిస్తాడు మీకు. నేను చెప్పను కాక చెప్పను. ఏమనుకుంటున్నారు మీరు? ఇంటర్వ్యూ అని చెప్పి నన్ను కొమ్ముతారా? అసలు చూసావా కష్టపడు. శివ గురించి నేను వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేదు. భలేవారే సార్, ఒక్క ముక్క కూడా వదలకుండా శివ గురించి మీరు అంతా చెప్పేశారు సార్. నేనా? ఎప్పుడు చెప్పాను? ఏం చెప్పాను? ఏం చెప్పలేదుగా సార్. అయ్యో హలో హలో శివ, ఎక్కడున్నావు? నేను తాతయ్యని కలవడానికి మార్కెట్కి వెళ్తున్నాను. నువ్వు కూడా అక్కడికి వచ్చేసాయి. ఓకే శివ. ఎక్కించండి. పదండి, త్వరగా. నోరు మూసుకొని రా. ఎక్కించు. ఏమండి ఏమండి ఏమండి? తన నోన్ని ఎందుకని కట్టేశారు? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. వెంటనే తనకి ఆ కట్టుని ఇవ్వండి.
సార్ నోరు మాత్రం విప్పమని చెప్పకండి, విప్పితే మనకే ప్రాబ్లం, అర్థమైందా సార్? ఏం చేస్తాడు? అడిగితే నేను వదిలేయండి వదిలేయండి బతిమాలతాడంతే. ఏం చేస్తాడు? వదిలేయండి. నేను ఇతన్ని చూసి భయపడలేదు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఎక్కువగానే లబలబ లబలబ అని మాట్లాడతారు. తన కట్టును విప్పండి. తనేం చేస్తున్నాడు? సార్ తను పాడడం మొదలు పెడుతున్నారు సార్. ఈ విధంగానే పాట పడతారు? అసలు తను ఏం చేస్తున్నాడు? ఆపండి తాతగారు, లేదంటే మీరు బెలూన్లాగా పేలిపోతారు. ఏంటిది? సార్ మీకు చెప్పాం, విన్నారా? చూసారా ఇప్పుడు మీకు ఏ గతి పట్టిందో? ఏంటిది? కొత్త రకమైన ఆయుధంలా ఉంది. ఎవరైనా తన నోరు మూయండి. సార్ ఆ పెద్ద ఆయన్ని మర్యాద గిర్యాద అని మాట్లాడారుగా, ఇప్పుడేంటి? అరే మనకిక్కడ సమస్యలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ నాకు తిరిగి చెప్తున్నావా? ముందు ఎవరైనా తన నోరుని మూయండి. అలాగే. మర్యాదగా మా తాతయ్యని వదిలేయండి. ఇప్పుడు ఈ పిల్లాడెవరు? ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు? అంతా మీ వల్లే. ఎందుకు అనవసరంగా ప్రజల నుంచి మీరు టపాకాయల్ని దొంగిలిస్తున్నారు? ఎందుకంటే నాకు టపాకాయలంటే ఇష్టం. నేనే ఒక టపాకీ లాంటి వాణ్ణి. నాకు చాలా టపాకాయలు కావాల్సి వస్తుంది. నా పర్సనల్ యూస్ కోసం కావాల్సి వస్తుంది. చాలా పటాసుని నా బాడీలో ఫిక్స్ చేసుకుంటాను. ఈ దీపావళిని ఈ సంవత్సరం జరుపుకోలేకపోతే ఏమీ అవ్వదు. అందుకని మీరు దీపావళిని జరుపుకోకర్లేదు. దీపావళి జరుపుకోవచ్చు, ఏ సంవత్సరము జరుపుకోకుండా వదిలేయలేదు. టపాకాయలు పేల్చడం నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ మీరు తీసుకొచ్చారు కాబట్టి అది పెద్ద తప్పు. నా గురించి తెలియదు కాబట్టే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పిల్లాడా. మాత్రం చెప్పకండి సార్. అరే చిన్న పిల్లాడిని చిన్న పిల్లాడని పిలవకుండా ఎలా పిలుస్తారు? నువ్వే చెప్పు. శివ అని పేరు పెట్టి పిలవండి సార్. తానా? అరే లేదు, తన అంతమందిని కొట్టాడు. ఏ చిన్న పిల్లాడా, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? మర్యాదగా మా తాతయ్యని వదిలేయండి. ఏయ్, ఏం జరిగినా తన నోరు మాత్రం మూసే ఉంచండి. మీరందరూ ఇలా ఊరికే దిక్కులు చూస్తూ నుంచున్నారండి. త్వరగా రండి, వచ్చి ఈ పిల్లాన్ని కొట్టండి. ఆ తాతగారు నూరు ఎవరైనా మూయండి. శివా, తనని అసలు కొట్టడం కుదరట్లేదు. తను నిజంగానే నా మనుషులందరినీ కొట్టి పడేశాడు. దీని తర్వాత నేను తనని ఊరికి వదిలిపెట్టాను.
చాలు ఆపరా రే, నన్నే ఎందుకురా కొడుతున్నావా? ఇక చాలు ఆపేయ్. దీనికంటే నేనిక దెబ్బలు తినలేను, నేనిక దెబ్బలు తినలేను. నవ్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 50 కిలోమీటర్ని కాస్త ఆపుతారా లడ్డు సింగ్ సార్? నన్ను శివ దగ్గర నుంచి 100 కిలోమీటర్ దూరంగా తీసుకెళ్ళిపోండి. నేను టపాకాయలా ఉంటానని ఊరికే అంటాను, కానీ శివానే నిజమైన టపాకాయలా ఉన్నాడు. అంకుల్, మీరు నిజంగానే చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నారు. అవన్నీ చాలా గొప్ప విషయం. ఒకవేళ మీరు ఇవే ఇండియన్ ఆర్మీ కోసం కనిపెట్టారనుకోండి, మీకు ఎంత మంచి పేరు వస్తుంది కదా. గవర్నమెంట్ మీకు అవార్డు కూడా ఇస్తారు. వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇండియా మొత్తం మీ గురించే మాట్లాడుకుంటారు. నమ్మకం లేదా? లడ్డూ సింగ్ గారిని మీరే అడగండి, ఆయన కూడా మీకు చెప్తారు. తప్పకుండా తప్పకుండా. నువ్వు మన దేశాని కోసం సేవలు చేస్తానంటే నేను కూడా తప్పకుండా నీతో పాటు కలుసుకుంటాను. అంతేకాదు మీకు మంచి పేరు దొరుకుతుంది. అర్థమైందా? ఇప్పటి వరకు నేను ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. నేనొక దొంగోడుగానే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను దొంగోడులానే ఆలోచించాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఫ్రెండ్స్, మనం చాలా తప్పైన పనులు చేసాం. నౌ వి విల్ డూ గుడ్ వర్క్. మనం మంచి వాళ్ళ మారిపోదాం. మనం అందరం ఒకటి కలిసి దీపావళిని సంతోషంగా జరుపుకుందాం. ఇక మనందరికీ అండగా మిస్టర్ బారూద్ సింగ్ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనందరితో పాటు దీపావళి పండుగ చేసుకుంటాడు. నన్ను క్షమించండి స్నేహితులరా, నేను మిమ్మల్ని అందరినీ చాలా కష్టపెట్టేశాను. కానీ శివానే ఈ రోజు నా కళ్ళు తెరిచాడు. దీని తర్వాత మంచి మనిషిలా జీవించబోతున్నాను. ఈ రోజు నేను మీ అందరితో కలిసి దీపావళిని జరుపుకోబోతున్నాను. ఈ దీపావళిని చాలా సంతోషంగా జరుపుకుందాం. ఎన్ని సంవత్సరాలైనా మీరు ఈ దీపావళిని మర్చిపోకూడదు.